గ్రంథంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుండి చదువుకుందాం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అదే లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుంచి నేను చదువుతాను. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టున దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవడునూ తినకుండునుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. 20వ వచనం. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యము వినటానికి మేమందరము సిద్ధముగా ఉన్నాము ప్రభువా. కనుక మీరే మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నా. వినగల చెవిని, గ్రహించగల మనస్సును, మీ మాటలను అర్థం చేసుకునే కృప మాకివ్వండి. చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి ఘనత పొందండి. మీ మాటలు విని వాటిని మేము స్వీకరించి వాటి చొప్పున మేము జీవించుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామం పెరట అడిగి వేడుకొని తగ్గించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త, మార్కు సువార్త రెండింటిని చదువుకున్నాం. మత్తయి సువార్తలో ఆయన ఆకలిగొన్నాడు. ఆకలిగొని ఆకులు గల అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆయనకి అంజూరపు చెట్టున ఒక్క ఫలం కూడా కనిపించలేదు. ఆయన ఆ చెట్టును శపించాడు. శపించేసరికి వెంటనే ఆ చెట్టు ఎండిపోయిందని మత్తయి రాశాడు. మార్క్ ఏం రాశాడంటే, ఆయన ఆకలి కొన్నాడు, ఆకులు కలిగిన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. దూరము నుండి ఆ చెట్టు చూసి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆ చెట్టు ఆకులు ఉన్నాయి కానీ దానికి ఫలములు లేవు. కారణం ఏంటంటే అది అంజూరపు పండ్ల కాలము కాదు. కనుక యేసుక్రీస్తు వారిని పండ్లు ఎవడును ఇక ఎన్నడూ తినకుండునుగాక అని శపించాడు. శపించి వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు ఉదయం వస్తూ ఉండగా ఆ చెట్టు ఎండిపోయినట్లు చూశారని మార్కు రాశాడు. తక్షణమే ఎండిపోయిందని మత్తయి రాశాడు. మరుసటి రోజుకి ఎండిపోయిందని ఎవరు రాశారు? మార్కు రాశాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడని మత్తయి రాశాడు. ఆకులు గల అంజూరపు దగ్గరికి వెళ్ళాడని మార్కు రాశాడు. కాలంలోనే వెళ్ళాడని మత్తయి రాశాడు. అంజూరపు పండ్ల కాలము కాని కాలంలో వెళ్ళాడని మార్కు రాశాడు. రెండు వాక్య భాగాలు ఒకటే కానీ కొన్ని చిన్న చిన్న వ్యత్యాసాలు, తారతమ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు దానిని మనం క్లియర్ చేసుకుందాం. దాన్ని ఏం చేసుకుందాం? హెచ్చు తగ్గులు లేకుండా వాక్యాన్ని మనం చక్కగా సరి చేసుకొని దాని ప్రకారం మనం పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మనతో మాట్లాడతాడో ఆయన మాటల కొరకు మనం కనిపెట్టుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ యేసయ్య రెండిట్లో ఆకలిగా ఉన్నాడు. ఏమైందంటే యేసయ్యకి ఆకలయింది. యేసుక్రీస్తుకు ఆకలయింది అనటానికి ఆయన సంపూర్ణ మానవుడిగానే ఈ లోకానికి వచ్చాడు. మనిషికి ఏమైద్ది? మనిషికి ఏమొచ్చిద్ది? నిద్ర వచ్చిద్ది కదా. యేసుక్రీస్తు వారు దేవుడమ్మ, కాబట్టి ఆయనలాగా మేము ఉండలేము, ఆయనలాగా మేము జీవించలేము. ఆయన దేవుడు కాబట్టి అంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నాడు. ఆయన దేవుడు కాబట్టి అలా జీవించగలిగాడు. అదే మనుషులమైన మనకైతే అది కుదిరిద్దా అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవుడిగానే ఈ లోకంలోకి వచ్చాడు. యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఏ సాతానుడి చేతిలోనైతే మనిషి ఓడిపోయాడో అదే సాతానుడి చేతిలో నుంచి మనిషిని విడిపించటానికి ఆయన మానవుడిగానే రావాలి. ఒకవేళ దేవుడిగా వచ్చాడు అనుకోండి, నువ్వు దేవుడు కాబట్టి నన్ను ఓడగొట్టావనిద్ది సాతాను. ఏమనిద్ది? నువ్వు దేవుడివి, నేను దయ్యాన్ని, నీకు శక్తులు ఉన్నాయి, నాకు శక్తులు లేవు, కాబట్టి నన్ను ఓడగొట్టావనిద్ది. అసలు సాతానుడి చేతిలో ఓడిపోయింది మొదట ఎవరు? మనిషే. కనుక సాతానుడి చేతిలో ఓడిపోయిన మనిషిని సాతానుడి చేతిలో మనిషిగానే గెలవాలి. అప్పుడు అంతటితో క్లియర్ అయిపోయింది అన్నమాట అది. కనుక యేసుక్రీస్తు వారి భూమి మీదకి దేవుడుగా ఉన్న ఆయన సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయన ఆకలిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి ఆకలి ఉండదు. దేవునికి ఏముండదు? ఆకలి ఉండదు. ఆకలి ఎందుకు ఉండదంటే, దైవత్వానికి శరీరం ఉండదు. దేవునికి ఆకలి ఉండదు. దేవుడు శరీరధారి కాదు, ఆయన ఆత్మస్వరూపి. ఆత్మకే ఆకలి ఉండదు. కనుక శరీరానికి ఆకలి ఉంటుంది. ఇప్పుడు మనం చచ్చిపోయాం అనుకోండి, మన ఆత్మకి మటన్ తినాలి, చికెన్ తినాలి, ఫ్రైలు తినాలి, చారులు తినాలి అని ఉండిద్దా? ఉండదు. ఎందుకంటే ఆత్మ ఆకలి ఎరగదు. కనుక యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవుడు, ఆయన ఆకలి కొన్నాడు. ఆకలి కొన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన మరలా ఆ పట్టణంలోకి వెళుతున్నాడు. ఆ పట్టణం అంటే ఏంటంటే యెరూషలేముకి వెళుతున్నాడు. యెరూషలేముకి వెళ్ళాడు, దేవాలయాన్ని శుద్ధీకరించాడు. దేవాలయాన్ని శుద్ధీకరించిన తర్వాత మరలా తిరిగి బేతనీకి వచ్చాడు. ఆయన ఆ రాత్రి అక్కడ బస చేశాడు. మరలా ఉదయాన్నే యెరూషలేములోకి వెళుతున్నాడు. వెళుతూ ఉన్నటువంటి సమయంలో త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టుకు జరిగిన సంగతి ఇప్పుడు మనం వింటున్నాం. యెరూషలేములోకి వెళ్ళేటటువంటి మార్గంలో బాటసారులు ఎండలకి
అలసట తీర్చుకోవటం కోసం మార్గ మధ్యంలో అంజూరపు చెట్లు నాటేవాళ్ళు. ఏ చెట్లు? అంజూరపు చెట్లు. మనం ఇప్పుడు హైవే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెట్లు నాటుతారు. ఎందుకు? ఎవరైనా కాలినడకన వెళ్ళేవాళ్ళు, లేకపోతే వెహికల్స్ ఆపుకున్నటువంటి వాళ్ళు కొంచెం నీడన అలసట తీర్చుకోవటానికి చెట్లు నాటుతారు. కనుక ఆ యెరూషలేము వీధుల్లో కూడా అంజూరపు చెట్లు నాటటం కద్దు. అలాగున అంజూరపు చెట్లు నాటబడగా దూరము నుండి యేసుక్రీస్తు వారు ఆకులు కలిగిన అంజూరపు చెట్టును చూచి దాని దగ్గర ఏమైనా దొరుకుతుందేమో ఆకలి తీర్చుకుందామని అంజూరపు చెట్టు దగ్గరికి వెళుతున్నటువంటి ప్రయత్నం. కనుక ఆకులు కలిగిన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే అంజూరపు చెట్టుకు ఆకులు ఉన్నాయి కానీ ఏమి లేవంట, ఒక్క ఫలము కూడా లేదు. యేసయ్యకి బాగా కోపం వచ్చింది. ఆయన ఏం చేశాడంటే అంజూరపు చెట్టును శపించాడు. ఇదిగో ఇక మీదట నీ ఫలములు ఎవడును తినకుండునుగాక అన్నాడు. అనేసరికి మత్తయి సువార్తలో తక్షణమే ఆ చెట్టు ఎండిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మార్క్ ఏమంటున్నాడంటే అది అంజూరపు పండ్ల కాలం కాదు కదా. అంజూరపు పండ్ల కాలం అయితే ఖచ్చితముగా ఫలాలుండేవి. ఈయన అంజూరపు పండ్ల కాలములో కాకుండా వెళ్ళి ఫలాలను వెదిగితే ఎక్కడి నుంచి ఫలాలు వస్తాయి? ఏమండి, ఫలములు కాని సమయంలో చెట్టు దగ్గరికి వెళ్ళి మంచి వర్షాకాలం మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఏయ్ నువ్వెందుకు కాయలు కాయలేదని అడుగుతామా? అదే కాలంలో కాసిద్ది? ఎండాకాలంలో మామిడి కాయలు కాస్తాయి, అంతే కదా. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే కాయలు కాయవుగా. మరి యేసుక్రీస్తు వారికి అంజూరపు చెట్టును సృష్టించిన ఆయనకి కాయలు ఎప్పుడు కాస్తుందో తెలీదా? సృష్టికర్తకి, సమస్తాన్ని సృష్టించిన దేవునికి నోటి మాట ద్వారా కలుగునుగాక అంటే కలిగించిన దేవునికి ఏ చెట్టు ఎప్పుడు కాస్తుందో, ఏ చెట్టు ఎప్పుడు కాయదో ఆయనకి తెలియదంటారా? తెలియకుండానే ఆకలిగొన్న ఆయన ఆకలి తీర్చుకోవటానికి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడంటారా? మరి మార్క్ ఏంది ఇట్లా రాశాడు? అది అంజూరపు పండ్ల కాలం కాదని. మరి ఇప్పుడు యేసయ్య వెళ్ళటం తప్పంటారా? మార్క్ అంటం తప్పంటారా? చెప్పండి, యేసయ్య వెళ్ళటం తప్పంటారా? మార్కు అనటం తప్పంటారా అనేది ఇప్పుడు మనకు తెలియాలి. ఏం చేయాలి? ఇప్పుడు మనకి అది తెలియాలి. అంజూరపు చెట్టును గురించి మనం తెలుసుకుంటే, అంజూరపు చెట్టు సంవత్సరానికి 3 కాపులు కాసిద్ది. ఎన్ని కాపులు? 3 కాపులు కాసిద్ది. మొదటి కాపు వేసవి కాలం, రెండవ కాపు వర్షాకాలం, మూడవ కాపు అకాలపు కాపు. అది ఏ కాలంలోనైనా కాయొచ్చు. కాలం కాని కాలంలో కూడా అంజూరపు చెట్టు దగ్గర ఫలాలు ఉంటాయి. కనుక వేసవి కాలం, వర్షాకాలం, అకాలం, ఈ 3 కాలాలలో ఖచ్చితముగా అంజూరపు చెట్టు కాయలు కాసిద్ది. ఎన్ని కాలాలు? 3 కాలాలు. 3 కాలాలలో ఖచ్చితంగా అంజూరపు చెట్టు కాయలు కాసిద్ది. అయితే యేసుక్రీస్తు వారు వెళ్ళిన కాలం ఏది? అకాలమా? చెప్పండి, అకాలమా? వర్షాకాలమా? వేసవి కాలమా? వేసవి కాలం అని మీరు ఎట్లా చదువుతారు? వేసవి కాలం అన్నారు, రైటే. వేసవి కాలమే ఆయన వెళ్ళాడు. వేసవి కాలం అని ఎప్పుడు అంటారు? ఏప్రిల్లోనే వెళ్ళాడు.
ఇదే నెల. ఏ నెల వస్తుంది మనకి? ఏప్రిల్ నెల రాబోతుంది. మార్చికి ఏప్రిల్ మధ్యలో ఉన్నాం మనం. కనుక ఏప్రిల్కి మార్చికి మధ్యలోనే వెళ్ళాడు ఆయన. వేసవి కాలమే వెళ్ళాడు అన్నది వాస్తవమే. వేసవి కాలం వెళ్ళాడు అనటానికి ఆధారం ఏమన్నా ఉందా? మరి వేసవి కాలం వెళితే అంజూరపు పండ్లు దొరకతాయా దొరకవా? వేసవి కాలం వెళితే అంజూరపు పండ్లు దొరుకుతాయా దొరకవా? ఖచ్చితంగా దొరుకుతాయి. యేసయ్య వెళ్ళిన కాలం అకాలం కాదు. యేసయ్య వెళ్ళిన కాలం వర్షాకాలమో కాదు. యేసయ్య వెళ్ళిన కాలం తొలి ఫలము దొరికే కాలంలో యేసయ్య అక్కడికి వెళ్ళాడు. చూడండి, ఆ మాటలు నేను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వాక్యం. మత్తయి సువార్త, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించునప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని. అంజూరపు చెట్టు చిగురించే కాలము ఏ కాలం? ఇప్పుడు మనం అందరం ఏ కాలంలో ఉన్నాం? ఆకులు రాలిపోయి చిగురు వచ్చే కాలంలో, వసంత కాలంలో ఉన్నాం. నిజమేనా ఇది? అంటే ఆకులు రాలిపోయి చిగురించే కాలం ఏ కాలం? వేసవి కాలం. కనుక వేసవి కాలంలో యేసుక్రీస్తు వారు ఆకులు రాల్చబడి చిగురించే కాలంలో అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అందుకనే మత్తయి కానీ మార్కు కానీ ఏమని రాశారంటే, ఆకులు గల అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆకులు ఉన్నాయి చెట్టుకి, ఆకులు లేకుండా లేదు. ఆకు రాల్చే కాలంలో పోలా, చిగురించిన కాలంలో, ఆకులు దండిగా ఉండ కాలంలో ఆయన ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఇంకొక మాట చదవండి, హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యం. హోషేయ గ్రంథం 9:10. కుమారు వచ్చిన టక్కని చదివేవాడు. హోషేయ 9:10. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇజ్రాయేలు వారు నాకు దొరికారు. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికారు అని హోషేయ ప్రవక్త దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచించాడు. చిగురు పెట్టు కాలమందు తొలి ఫలము అంజూరపు చెట్టుకు తప్పకుండా ఉండిద్ది. ఇందాక ఒక పాస్టర్ గారు వచ్చాడు, పొదుల నుంచి జాన్ బాబు పాస్టర్ గారు అని వచ్చాడు. మేము ఆకులకి వెళ్ళాం. ఈరోజు ముంజికాయలు తీసుకొచ్చాం. ముంజలు అంటారు కదా మీరు, అవి తీసుకొచ్చాం. తీసుకొస్తే ఆ పాస్టర్ గారు చూసి, తొలి ఫలం అయ్యా ఇది, నేను ఖచ్చితంగా తినాలని నా చేత కొట్టించుకుని తినెళ్ళాడు. 2 కాయలు 3 కాయలు కొట్టించని తినెళ్ళాడు. తొలి ఫలం ఖచ్చితంగా తినాలి అనిపించింది. తొలి పంట ఖచ్చితంగా తినాలి అనిపించింది. కనుక అంజూరపు చెట్టు చిగురించినప్పుడే తొలి ఫలము ఖచ్చితంగా కాస్తుంది. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఆకులు కలిగిన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఫలాలు ఉండాలా లేదా? తొలి ఫలములు ఉండాలా లేదా? చెప్పట్లే మీరెవరు నాకు. చిగురుతో పాటే
అంజూరపు చెట్టుకు కాయలు కూడా వస్తాయి. చిగురు ఉందంటే, ఆకులు ఉన్నాయంటే ఖచ్చితముగా అంజూరపు చెట్టుకు కాయలుంటాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, చిగురించింది, ఆకులు బాగున్నాయి, కానీ ఈ చెట్టుకి ఏమి లేవు, తొలి ఫలము లేదు, కాయలేదు. ఇంకొక మాట చదవండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యం. మీకా 7:1. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాత, ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకొనిన తరువాత ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. లేకపోయెను, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయెను అని మీకా ప్రవక్త ప్రవచించాడు. ఇదిగో నేను చూస్తూ ఉన్నాను, ఒక్క అంజూరపు నాకు ఇష్టమైన తొలి ఫలమైన ఒక్క అంజూరపు పండైనను లేకపోయినని మీకా ప్రవక్త ప్రవచించాడు. వేసవి కాలంలోనే అంజూరపు పండ్లు వస్తాయి, వసంత కాలంలోనే ఆకులతో పాటు తొలి ఫలములు వస్తాయి. అయితే ఈ చెట్టు ఫలించలేదు. ఈ చెట్టు ఏం చేయలేదు, ఫలించలేదు. కాలం కాని కాలంలో ఆయనేం పోలా, కరెక్ట్ కాలంలోనే పోయాడు. ఒకవేళ మార్కు ఆ మాట అన్నప్పటికీ సృష్టికర్త అయినటువంటి దేవునికి కాలం కాని కాలంలోనే ఆ చెట్టు దగ్గరికి పోయి ఆ చెట్లు ఫలమును చూసి అది లేకపోవటం వల్ల శపించబట్టి అందరూ ఊరుకున్నారు. లేకపోతే కాలం కాని కాలంలో పోయి ఆ చెట్టును చూసి ఒకవేళ శపించినట్లయితే, యేసయ్యా ఇది అంజూరపు పండ్ల కాలం కాదు కదా, ఎందుకు దాన్ని శపించావు, అది ఫలములైతే పండ్ల కాలం అయితే ఖచ్చితంగా పండ్లు ఇచ్చేది కదా అని శిష్యులే అనేవాళ్ళు కదండి. మరి ఈ అంజూరపు చెట్టు ఎందుకు ఫలించలేదు? బైబిల్లో ఇంకొక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వాక్యం. లూకాసు వార్త 13:6. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. చాలు. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. యజమానుడు వచ్చాడు, ద్రాక్ష తోట అంతా చక్కగా కాయలు కాసింది. ద్రాక్ష తోటలో మధ్యలో ఉన్న అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి చూస్తే, ఫస్ట్ సంవత్సరం వచ్చి చూశాడు, కాయలు లేవు. 2వ సంవత్సరం వచ్చి చూశాడు, కాయలు లేవు. 3వ సంవత్సరం అయినా కాయలు దొరకతేమని చూస్తే కాయలు లేవు. కాయలు లేని అంజూరపు చెట్టును చూసి తోటమాలితో అంటున్నాడు, 3 సంవత్సరాల నుంచి దీని ఫలమును వెతకటానికి వస్తున్నాను కానీ ఒక్క ఫలం కూడా ఇది ఫలించలేదు. కాబట్టి దీన్ని నరికేయి,
దీని వలన ఈ భూమి ఎందుకు వ్యర్థంగా ఉండాలన్నాడు. త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టుకి ఏమి లేవు, కాయలు లేవు, ఆకులు ఉన్నాయి. ద్రాక్ష తోట మధ్యలో ఉన్నటువంటి అంజూరపు చెట్టుకి ఏమి లేవు, ఆకులు ఉన్నాయి. ఏమి లేవు చెప్పండి, కాయలు లేవు. అదే కాయలు ఉన్నట్లయితే ఆ చెట్టును యేసయ్య శపించేవాడా? ద్రాక్ష తోటలో నాటబడిన ఈ అంజూరపు చెట్టుకు కాయలు ఉన్నట్లయితే ఈ యజమానుడు తోటమాలిని చూసి దీనిని నరికించేయి అనేవాడా? అంటే అంజూరపు చెట్లు అన్నీ కాయవనా? అంజూరపు చెట్లలో కొన్ని చెట్లు కాయలు కాసేవి ఉన్నాయి, కొన్ని చెట్లు కాయలు కాయనివి కూడా ఉన్నాయి. కాయలు కాయని చెట్టును ఆయన శపించాడు, కాయలు కాయని చెట్టును ఆయన నరికేయమన్నాడు. కానీ ఖచ్చితముగా తొలి ఫలము కాయాలి. సరే, తొలి ఫలము కాయకపోయినా అకాలపు కాయలైనా చెట్టుకుండాలి. చూడండి, ప్రకటన గ్రంథం ఒక మాట, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యం. ప్రకటన గ్రంథం 6:13. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఏ కాయలంట? కాలము కాని కాలములో కూడా కాయలు కాసే శక్తి దానికి ఉంది. అకాలపు కాయలు రాలిపోవునట్లుగా ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయని ఆ అకాలపు కాయలు రాలిపోయే విధానాన్ని బట్టి ఆకాశంలో నక్షత్రాలు కూడా అలా గాలికే రాలిపోతాయని సూచనగా దేవుడు తెలియజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్లు అన్ని కాపులు కాస్తా ఉంటే ఈ త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు, ఆ ద్రాక్షావనంలో ఉన్న చెట్టు మాత్రం కాపు కాయక యజమానుడైన దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి ఒక చోట కోపాన్ని, మరొక చోట దుఃఖాన్ని కలుగు చేశాయి. కనుక అంజూరపు చెట్టు నీరు పోసినప్పుడు కాయాలా వద్దా? కనీసం దాని గుణాన్ని అది తెలియచేయాలా వద్దా? ఖచ్చితంగా తెలియచేయాలి. మనం చెట్టు నాటుకునేది ఎందుకంటే దాని ఫలం తినటానికి. అది కాపు కాస్తుందని నాటుకుంటాం. కాపు కాయకపోతే దానికి నీరు పోసినా ఎరువేసినా అది ఎందుకో పనికి రాకపోతే మనం ఏం చేస్తాం? దాన్ని పీకేస్తాం. అక్కడ దాకా ఎందుకంటే దోసకాయ చెట్టు పెట్టుకున్నాం, ఇంతలా ఉండే దోసకాయలు ఎర్రగా పసుపుగా బాగా పండిని, కోచి చూస్తే చేదయింది, నీళ్లు పోసి పెంచుతావా పీకేస్తావా? కాయలు కాసి ఆ కాయలు చేదైతేనే పీకేస్తాం. మరి అసలు కాయలే కాయకపోతే చెప్పండి, కాయలే కాయకపోతే ఎట్టుండిద్ది? ఒకరోజు అంటే యోనా సొర చెట్టు కింద ఉన్నాడంట. ఒక పందిరి వేసుకున్నాడు, మంచి పందిరి. అబ్బా ఎండకు చచ్చిపోతున్నా అన్నాడు. దేవుడు ఏం చేశాడంటే ఒక సొర చెట్టును మొలిపించాడు. అప్పటికప్పుడే ఆ చెట్టు మొలిచి అది చాలా పెద్దదైపోయి పందిరంతా అల్లుకుపోయి మంచి కాయలు కాసింది. అమ్మయ్య, మా దేవుడు అంత గొప్పడు అన్నాడు. దేవుడు వెంటనే ఏం చేశాడంటే మరలా ఒక పురుగును పంపించాడు. ఆ పురుగు వచ్చి మొదలు కట్ చేసేసింది. తక్షణమే తూర్పు గాలికి ఆ చెట్టు వెంటనే ఎండిపోయింది. మరలా దేవుని మీద కోపపడి సొనుక్కున్నాడు. మనందరికి తెలిసేది. చెట్టు బాగుంటే సంతోషిస్తాం, ఫలాలు ఫలిస్తే ఆనందిస్తాం, తిని తృప్తి చెందుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకలి కొని యేసయ్య అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళటానికి గల కారణం ఉంది. ఆకులు ఉన్నాయి కనుక కాయలు ఉంటాయి. ఆకులు లేకపోతే కాయలు ఉండవు. చిగురుతో పాటే కాయలు వస్తాయి. ఇప్పుడు దాకా మనం విన్నాం.
కనుక ఆకులు ఉన్నాయి కనుక ఖచ్చితంగా కాయలు ఉంటాయి అని వెళితే ఆకులు ఉన్నాయి కనుక దానికి ఏమి లేవు, కాయలు లేవు. ఆ చెట్టు ఇజ్రాయేలుకు సూచన. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేములకు వెళుతున్నాడు. యెరూషలేములో ఉన్న ప్రజలకు ఆ చెట్టు సూచనగా ఉంది. ఆ యెరూషలేములో ఉన్న ప్రజలకి ఆకులు ఉన్నాయి కానీ ఏమి లేవు, ఫలాలు లేవు. మన జీవితంలో కూడా మనకు ఆకులు ఉన్నాయి కానీ మన జీవితంలో ఏమి లేవు, ఫలాలు లేవు. పేరుకు మాత్రమే విశ్వాసులు, లోపల ఏముండదు, విశ్వాసం ఉండదు. పేరుకు మాత్రమే భక్తులు, లోపల ఏముండదు, భక్తి ఉండదు. పేరుకు మాత్రమే క్రైస్తవులు, లోపల ఎవరుండరు, క్రీస్తుండడు. ఆకారానికి మాత్రమే అంజూరపు చెట్లులా కనిపిస్తున్నాం, సొగసైన సోకైన చెట్లుగా కనిపిస్తున్నాం. యేసుక్రీస్తును సహితమే ఆ చెట్టు ఆకర్షించింది. అలాగని అనేకుల్ని భ్రమ పెట్టే, ఆకర్షించే అంజూరపు చెట్లులాగా మనం ఉన్నాం. యెరూషలేములో ప్రజలు, ఇజ్రాయేలీలు, యూదులు అలాగే ఉన్నారు. మత ఆచారాలనే ముసుగులో, మతం అనేటటువంటి ముసుగులో, ధర్మశాస్త్రం అనే ముసుగులో, సాంప్రదాయాలనే ముసుగులో ఉన్నారే కానీ ఫలములు లేవు. దేవుడు చూసేది ఆకులు కాదు, ఏం చూస్తాడు, ఫలములు చూస్తాడు. హల్లెలూయా. కడుపు నింపేవి ఆకులు కాదు, నింపే ఏంటి, ఫలాలు. ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఆయనకి ఏమి ఇవ్వాలి, చెట్టు ఫలాలు ఇవ్వాలి. కాలంగానే కాలంలో వెళితే వేర్లే, కాసే కాలంలోనే వెళ్ళాడు కానీ ఒక్క ఫలం కూడా దానికి లేదు. కనుక ఆ చెట్టును శపించాడు. ప్రేందమి చెబుతున్నాను, మీరు అంజూరపు చెట్టు వలె ఫలించకపోతే శపిస్తాడు. అంజూరపు చెట్టు వలె ఫలిస్తే ఏమీ అనడు. అర్థమైంది ఇప్పుడు? ఇజ్రాయేలీల ప్రజల్లాగా మనము కూడా జీవిస్తే, ఫలములు లేని స్థితిలో మనం ఉంటే, ప్రాణమునకు ఇష్టమైన ఫలమును దేవుడు వెదక వచ్చినప్పుడు ఒక్క ఫలము కూడా మన జీవితంలో లేకపోతే, ఆయన ఆకలి తీర్చే చెట్టుగా మనము ఉండకపోతే, ఆ యెరూషలేములో ఉన్న ప్రజలను ఎలాగునే శపించాడో దేవుడు మనల్ని కూడా అలాగునే శపిస్తాడు. ఏమన్నాడు ఆయన? ఇక మీదట నీ ఫలములు ఎవ్వడును ఎన్నడును తినకుండా ఉండునుగాక అన్నాడు. మరి ఖమ్మంలో ఒక అంజూర పండ్లు వస్తున్నాయిగా, ఖమ్మంలో అంజూర పండ్లు రాట్లా, తింటలా మీరు? మరి యేసయ్య అంజూరపు చెట్లన్నిటినీ శపించలా. ఏ చెట్టు అయితే కాపు కాయలేదో, ఏ చెట్టు అయితే ఆయన ఆకలి తీర్చలేదో, ఏ చెట్టు అయితే ఆయనకు సంతోషాన్ని ఇవ్వలేదో, ఏ చెట్టు అయితే ఆయన అనుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అనుకున్న దాని ప్రకారంగా అది జీవించలేదో, ఆ చెట్టును మాత్రమే శపించాడు. కాసే చెట్లన్నీ మనం తింటానే ఉండం ఫలాలు. కనుక సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా ఎవరైతే ఫలించరో, ఎవరైతే ఫలములతో ఉండరో, ఎవరైతే ఆకారానికి క్రైస్తవులుగా ఉండి ఫలములు లేని స్థితిలో ఉంటారో, అంజూరపు చెట్టుకు పట్టిన గతి చివరికి మనకు కూడా నిలువెల్లా ఎండిపోయింది. ఆ చెట్టు యొక్క క్రింద పడిపోయింది, వేర్లతో సహా ఎండిపోయింది. నీ జీవితం కూడా ఆత్మీయతలో ఎండిపోయిద్ది, పరిశుద్ధతలో ఎండిపోయిద్ది, ప్రార్థనలో ఎండిపోయిద్ది. దేవుని నుండి వేరైపోయి చచ్చిపోయిన జీవితంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫలించకపోతే. హల్లెలూయా, హల్లెలూయా. అంజూరపు చెట్లన్నీ ఫలిస్తున్నాయి. అయితే అంజూరపు చెట్ల గురించి అనలా యేసయ్య. దేని గురించి అన్నాడు తెలుసా? యెరూషలేములో ఉన్న ప్రజలను గూర్చి అన్నాడు.
యెరూషలేములో ఉన్న ప్రజలతో అంటున్న మాట ఏంటంటే, నీ ఫలములు ఎవడును ఇక ఎన్నడును తినకుండా ఉండునుగాక. ఒకప్పుడు యెరూషలేం అంటే ప్రజలకు చాలా సంతోషం, ఆనందం. యెరూషలేములో ఉన్న దేవుని బిడ్డలంటే ప్రజలందరూ ఉత్సాహపడేవాళ్ళు. వాళ్ళను చూసి రాజులు, వారిని చూసి అధికారులు, వారిని చూసి ఎంతోమంది మారారు. కానీ ఇప్పుడు వారి మీదకే కత్తెత్తి యుద్ధానికి వచ్చే స్థితికి వచ్చారు. నెబుకద్నెజర్ రాజు అన్యుడు, కానీ దేవుని పిల్లలు చెప్పిన మాటలు విని మారాడు. ఇలాంటి రాజులు ఎంతోమంది ఉన్నారు. తూరు రాజు సొలొమోను చెప్పిన మాటలు విని మారు మనసు పొంది దేవాలయానికి చాలా సామగ్రిని తెప్పించాడు. షేబా దేశపు రాణి యెరూషలేములోకి వచ్చి సొలొమోను కట్టిన మందిరాన్ని చూసి దేవుని మాటలు విని మార్పు చెంది వెళ్ళింది. తమకిష్టమైన ఫలముగా, అనేకులను సంతోషపెట్టేవారిగా, మాధుర్యమైన ఫలములనిచ్చి అనేకులను తృప్తిపరిచిన వారిగా ఒకప్పుడు యెరూషలేము ఉంది. కానీ ఫలములు లేని స్థితిలో అది ఉండటం వలన ఇప్పుడు యెరూషలేము అనేకులకు అసహ్యంగా మార్చబడింది. యేసయ్య అన్నాడు, ఇదిగో అంజూరపు చెట్టును చూడండి, అది చిగురు పెట్టు కాలం రాబోతుంది, అప్పుడు వారందరినీ నేను సమకూరుస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయిన అంజూరపు చెట్టు లాంటి ఇజ్రాయేలు లాంటి జీవితము మరలా దేవునిని జ్ఞాపకం చేసుకొని మరలా యెరూషలేములకు రావటం ప్రారంభించింది. ఆ యెరూషలేం మరలా చిగురించటం, ఆ ప్రజలు చిగురించారు, మరలా అంజూరపు చెట్టుగా మారారు, మరలా ఫలములు కలిగిన చెట్టుగా వారు వృద్ధి చెందారు. హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేమునకు గొప్ప ఘనత వచ్చింది. ఒకప్పుడు రాయి మీద రాయి లేకుండా పడద్రోశారు, మనుషులను చంపేశారు, పట్టణాన్ని అగ్ని చేత కాల్చేశారు, బంగారాన్ని అంతా తీసుకుని వెళ్ళిపోయారు. కారణం ఫలములు లేకపోవటం ద్వారా. అలాంటి యెరూషలేము మరలా తిరిగి కోలుకొని మరలా దేవాలయాన్ని తిరిగి పునర్నిర్మించుకొని మరలా బలులర్పించి మరలా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని, అయ్యా అంజూరపు చెట్టులాగా మేము ఉండం, ఫలములు లేని స్థితిలో మేము ఉండం, మేము ఫలిస్తాము, మాకు చిగురు కావాలి అని ప్రార్థన చేస్తే వారు మరలా చిగురు పెట్టారు, మరలా ఫలించారు. ఇప్పుడు ఇజ్రాయేల్ ఎలా ఉందో ఒకసారి చూడండి. నేను మీతో చెబుతున్నాను, ఫలములు లేని చెట్టును యేసయ్య శపిస్తాడు. యోహాను ఒక మాట అన్నాడు, ఇదిగో మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి, లేని ఎడల చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉంది. దేవుని సన్నిధిలో మార్పు చెందాం, బాప్తిస్మం తీసుకున్నాం, ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ ఉన్నాం. ఒకప్పుడు మార్పు లేని జీవితం, ఇప్పుడు మార్పు కలిగిన జీవితం. మారు మనసు లేనప్పుడు ఎలా ఉన్నామో మారు మనసు పొందిన తర్వాత కూడా అలాగే ఉంటే, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించకపోతే చెట్టు వేరున ఏముందంట, గొడ్లను ఏం చేస్తాడు, నరికి పడేస్తాడు. అంటే అర్థమైంది, మార్పు చెందిన మనం మార్పు చెందినట్లుగా బ్రతకాలి. ఎవరైనా చూసినప్పుడు ఇతడు ఒకప్పుడు ఇలా ఉన్నాడు, ఒకప్పుడు ఇలా జీవించాడు, ఒకప్పుడు సినిమాలు, షికార్లు, లోక సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు, ప్రార్థనకు వచ్చేవాడు కాదు, మనుషుల మాట వినేవాడు కాదు, బాగా తాగి వెళ్ళి భార్యను భయంకరంగా కొట్టేవాడు, భార్య అయితే భర్తను చిత్రహింసలు చేసేదే. అలాంటి ఆమె, అలాంటి ఆయన ఈరోజు మారి దేవుని మందిరానికి వెళ్తా వారి కుటుంబం చక్కగా ఉంది అని ఆ ఫలములు ప్రజలు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అలా లేకుండా బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వెళుతూ దేవుని మందిరానికి వస్తూ ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ కదండి, ప్రార్థనలు చేస్తూ సేవకునికి సహాయం చేస్తూ మనుషులందరూ చూసినప్పుడు, సేవకుడు చూసినప్పుడు, విశ్వాసులు చూసినప్పుడు విశ్వాసిగా ఉండి ప్రక్కకి వెళ్ళిపోయిన తర్వాత పిశాచిగా ఉండవు అనుకోండి,
అది మారు మనసుకు తగిన జీవితం కాదు, మారు మనసుకు తగిన ఫలము కాదు. దేవుడు అలాంటి వారిని ఏం చేస్తాడంటే ఎప్పుడు వారి ముదుట్లో గొడ్డలు ఉంది, ఎప్పుడు నరికేస్తాడో తెలియదు. కనుక ఏం చేయాలి? ఇప్పుడు మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత మారు మనసుకు తగినట్లుగా మనం జీవించాలి. అంటే దాని అర్థం ఏంది? ఎవరికైనా 2 అంగీలు ఉంటే లేనివాడికి ఒకటి ఇవ్వాలి అన్నాడా లేదా? అయ్యా మరి మేము సైన్యాధిపతులు మేమేం చేయాలి? మీరు ఎవరిని చంపబాకండి, కత్తి ఉందా కదా అని, తుపాకి ఉందా కదా దేవుని పెడితే కాల్చేయబాకండి, మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రేమించండి, శత్రువుని ప్రేమించండి అన్నాడు. అయ్యా మరి మేము ఇంకొక గుప్తదారులు మేమేం చేయాలి? పన్నులు వసూలు చేయాలి కదా, ఏం చేయమంటావు? ఎంతైతే విధించారో అంతే తీసుకోండి, అంతకంటే ఎక్కువ తీసుకోబాకండి అన్నాడా లేదా? ఇవన్నీ మారు మనసుకు తగిన ఫలాలు. కనుక ఆ ఫలాలు ఫలిస్తే దేవుడు మనల్ని శపించడు. ఆ ఫలాలు వాళ్ళు ఫలించకే వాళ్ళని ఏం చేశాడు చెప్పండి? శపించాడు. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనకు ఆకులు ఉండయా, ఫలాలు ఉండయా? ఆకులు ఫలాలు ఉండయా, లేకపోతే ఆకులు లేవు ఫలాలు ఉండయా? ఫలాలు లేక ఆకులు ఉండయా? ఆకులు లేకపోతే ఫలాలు ఉండయా అనుకోండి, బోడి చెట్టు అంటారు దాన్ని. ఏ చెట్టు అంటారు? బోడి చెట్టు అంటారు. కాయలు ఉండే కానీ దీనికి ఏమి లేవు. ఆకులు ఉండే కాయలు లేవు అనుకోండి, దాన్ని ఏమంటారు? కాపుగాయని చెట్టు అంటారు. ఆకులుండి కాయలుండి 2 ఉండే అనుకోండి, అది పర్ఫెక్ట్ చెట్టు అంటారు. ఏమంటారు? కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఆకులు ఉండాలి, కాయలు ఉండాలి. పైకి ఎంత అందంగా ఉన్నామో లోపల మన జీవితం అంత బాగుండాలి. ఒకవేళ లేకపోతే ప్రభువు చెట్టును శపించినట్లుగా మన జీవితాలు కూడా శాపంతో మార్చబడతాయి. ఫస్ట్ ఏం ఫలం? మారు మనసుకు తగిన ఫలాలు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం. ఎఫెసీ 5:9 త్వర చదవండి. ప్రభువునందు వెలుగయ్యున్నారు, వెలుగు ఫలము. వెలుగు ఫలం ఏంటంటే సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యం. మంచితనం, నీతి, సత్యం. ఇది ఏ ఫలం? వెలుగు ఫలం. ఏ ఫలం చెప్పండి? వెలుగు ఫలం. క్రీస్తులో మనం ఉన్నాం, ఆయన వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగై ఉండాలి. వెలుగులో ఉన్నవాడు సత్యంగా ఉంటాడు, వెలుగులో ఉన్నవాడు నీతిగా ఉంటాడు. అందరి మధ్యలో ఉన్నప్పుడు చాలా బాగుంటాం, ఎవరు లేనప్పుడు నీతి తప్పుతాం. అందరు ఉన్నప్పుడు సత్యం మాట్లాడతాం, ఎవరు లేనప్పుడు అసత్యము మాట్లాడతాం. కనుక వెలుగు ఫలము, క్రీస్తులో మీరు ఉన్నారు కనుక మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. క్రీస్తులో మీరు ఉన్నారు కనుక వెలుగు ఫలములు. మనం చీకట్లో లేవు, మనం ఎక్కడున్నాం? వెలుగులో ఉన్నాం. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం. ఒకప్పుడు చీకటి అంటే చాలా ఇష్టం. కొంతమంది చూడండి, పండుకున్నప్పుడు లైట్ వేస్తే లైట్ ఆరిపోయి లైట్ ఆరిపోయి లైట్ ఆరిపోయి అంటారు. ఎందుకని? వారికి చీకటి అంటే ఇష్టం. నిద్ర రాదు వాళ్ళకి, లైట్ ఆరిపేస్తే నిద్ర వచ్చింది. మరి పరలోకంలో ఏం చేస్తారో మరి పాపం అట్లాంటి వాళ్ళు. ఎక్కడ లైట్లు ఆరిపేసుకొని నిద్రపోయేవాళ్ళు పరలోకంలో ఏం చేస్తారంట? పరలోకంలో లైట్లు ఆర్పుకునేది, లైట్లు వేసుకునేది ఉండిద్దా? చెప్పరేంది? ఉండిద్దా? మరేముండిద్ది? ఎప్పుడు వెలిగే. ఏసయ్య కాసేపు లైట్ ఆరిపోయిన నిద్ర అంటారా? మనము వెలుగు సంబంధుల వలె ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు ఇంట్లో దీపము ఆరిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా దీపం ఉండాలి. ఏముండాలి? కరెంటు బిల్లు ఎక్కువ అని ఆపుకోబాక, ఇంట్లో దీపం ఉండాలి.
వెలుగు ఉండాలి. వెలుగు లేకపోతే ఇల్లు చీకటిమయమైద్ది. చీకటి అయిందంటే నీకు ఏమైపోయిద్దో కూడా తెలియదు. ఇంకొక విషయం చెబుతానండి, లైట్ వేసుకుని పండుకోండి, మీకు ఏ చెడు కలలు రావు. లైట్ ఆపేసి పండుకోండి, మీరు రేపు వచ్చి నాకు చెప్పండి. లైట్ ఆపేసి పండుకుంటే చెడు కలలు వస్తాయి, సైతానుడు వస్తాడు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. ఎందుకంటే సైతాను వెలుగులోకి రాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగంటే వాడికి పడదు. కనుక ఎప్పుడు మీ ఇంట్లో లైట్ వేసుకోండి. ఐగుప్తు దేశం అంతా చీకటి, ఇజ్రాయేలు గుడారంలో ఏముందంట? దీపం ఉంది. ఏముంది? ఎందుకని దీపం పెట్టుకున్నారు వాళ్ళు? మా యేసయ్య లోకానికి వెలుగు కనుక మేము కూడా లోకానికి వెలుగు. చీకటి ఉండకూడదు. దేవుడు భూమి అంతా చీకటితో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే భూమినికి వెలుగునిచ్చుటకు సూర్యుడిని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు? చీకటితో నిండిపోయినటువంటి భూమికి వెలుగునివ్వటానికి పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని చేశాడు. పెద్ద జ్యోతి సూర్యుడు, చిన్న జ్యోతి చంద్రుడు. అంటే చీకటి అస్సలు రాకూడదు ఆయన ఉద్దేశం. భూమి మీద చీకటి ఆక్రమించకూడదు. కనుక పగలు రాత్రి ఖచ్చితంగా, పగలు సూర్యుడు ఉండాలి, రాత్రి వెన్నెలు ఉండాలి. ఆ వెన్నెలతో ఆ పగలతో భూమి అంతా కూడా వెలుగు వలె ఉండాలి అని దేవుని యొక్క ఆలోచన. కనుక యేసయ్య అలా చేస్తే మనం ఏం చేస్తాం? రాత్రి పండుకునేటప్పుడు లైట్ వేసి పండుకుంటున్నాం. ఇంతకీ మన వెలుగు సంబంధమా చీకటి సంబంధమా? ఏం దగ్గర లైట్ చూద్దాం, నిద్రే రా దగ్గర ఏం చెప్పంటాం? మరి 5 రోజులు లైట్ వేసుకుని పండుగ 6 రోజు అదే వచ్చింది. లేకపోతే ఇంకో పని చెబుతా, చేస్తారా? లైట్ వేసుకుంటే నిద్ర రాని వాళ్ళు ఒక 2 గంటలు బైబిల్ చదవండి, మీకు ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నిద్రే రాకుండా రాత్రిపూట కళ్ళు తెరిచి చూసేవాళ్ళు ఒక 2 గంటలు బైబిల్ చదవండి, ఆటోమేటిక్ మీ నిద్ర. ఎందుకో చెప్పమంట? సాల్లే అమ్మ చదివింది పడుకో అనిద్ది సాతానండి నిన్ను. ఎందుకు? చదివితే చాలా రహస్యాలు తెలిసిపోతాయి నీకు. బైబిల్ చదివితే ఆధ్యాత్మికంగా పరిపక్వతలోకి వచ్చేస్తావు. నరకం అంటే ఏంటో, పరలోకం అంటే ఏంటో, సాతాన్ అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, మంచి అంటే ఏంటో, చెడు అంటే ఏంటో, పాపం అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో, నీతి అంటే ఏంటో, అవినీతి అంటే ఏంటో, సత్యం అంటే ఏందో, అసత్యం అంటే ఏందో, చీకటి అంటే ఏందో, పగలంటే ఏందో అని తెలిసిపోతాయి నీకు. అందుకని వాడు బైబిల్ చదవనీడు, వాక్యం వినీడు, ఇంకేదైనా చేయనిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి ఏంటిది? మారు మనసుకు తగిన ఫలాలు. రెండవది వెలుగు ఫలము. మూడవది చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం. గలతీ 5:22. ఆత్మఫలమేమనగా, చదవక్క, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ లక్షణాలన్నీ ఆత్మఫలంలో ఉంటాయంట. ఈ లక్షణాలు ఇప్పుడు క్రింద చెప్పినవన్నీ కూడా దేంట్లో ఉంటాయి? ఆత్మతో నింపబడిన వ్యక్తిలో ఉండే లక్షణాలవి. ఆత్మతో నింపబడక, ఆత్మఫలము ఫలించక, శరీర ఫలములు ఫలించే వారిలో వాటన్నిటికీ వ్యతిరేకం ఉంటాయి. మంచితనానికి చెడుతనం ఉండిద్ది, విశ్వాసానికి అవిశ్వాసం ఉండిద్ది, నీతికి అవినీతి ఉండిద్ది, ఆశ నిగ్రహానికి అత్యాశ ఉండిద్ది. ఏముండిద్ది? వాటన్నిటికీ వ్యతిరేకం ఉంటాయి. ఇప్పుడు మనం ఆత్మ ఫలాలు ఫలిద్దామా, శరీర ఫలాలు ఫలిద్దామా?
మరి ఆత్మఫలం ఫలించాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆత్మానుసారులంగా జీవించాలి, శరీరానుసారులుగా జీవించకూడదు. మన స్నేహం అంతా అల్లోళ్ళతోనేగా, శరీరానుసారులతోనే స్నేహం చేస్తున్నాంగా. మారు మనసు పొందని, ప్రార్థనకి వెళ్ళని, దేవుని గురించి తెలియని వారితోనే మన ముచ్చట్లు, మన చప్పట్లు, మనం కూర్చునే స్థలాలు అన్నీ వారితోనేగా. ఆత్మీయులతో స్నేహం చేయటం కుదరదు, కొంతమందికి చేయరు, వాళ్ళు నచ్చదు. మంచి ప్రార్థనా పరురాలు ఏం చేసిద్దంటే ఆత్మ ఫలములు ఫలించకుండా శరీర ఫలాలు ఫలించి ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆమెతో మాట్లాడిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ చదువుతున్నానండి, లోతు భార్యకు లోతు కుమార్తెలకి సొదొమ గొమొర్రా పట్టణాలతో ఉండవాళ్ళతో పని ఏంది అసలు? ఏమ్మా, వీళ్ళెవరు? ఆత్మీయులు. లోతు ఎవరు? ఆత్మీయుడు. లోతు భార్య ఎవరు? ఆత్మీయురాలు. లోతు పిల్లలు ఎవరు? ఆత్మీయులు. వాళ్ళతో వీళ్ళకి పని ఏంది అసలు? ఏదోని తోటలాగా ఉందని వచ్చారు, ఆ ప్రాంతంలో ఉంటున్నారు. ఆ ప్రాంతంలో ఉండగాని అంటీ అంటున్నట్టు ఉండాలి, కానీ రాసుకొని పూసుకుని తిరిగితేట. మన ఇళ్ళ పక్కనే ఉంటారు శత్రువులు మనకి, మన భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని పాడు చేయటానికి. ఇవేమో ఎప్పుడు ప్రార్థన 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 అనేది. ఏం ప్రార్థనలే అక్క, అటెళ్ళొద్దారా కాసేపు అని సొదొమ గొమొర్రా పట్టణంలోకి వెళ్ళిన తర్వాత లోతు భార్యకి, లోతు కుమార్తెలకి లోక స్నేహము ఎక్కువైపోయింది. శరీర సంబంధమైన ఫలాలు ఫలించారు వాళ్ళు. అందుకని ఒక ఉప్పు స్తంభం అయిపోయింది. ఇద్దరు శరీర సంబంధమైన ఫలాలు ఫలించేటట్లుగా రెచ్చగొట్టబడి, ప్రేరేపించబడి వారి జీవితాన్ని పాడు చేసుకున్నారు. కనుక ప్రేమతో మీకు చెబుతున్నాను, ఆత్మానుసారులు, శరీరానుసారులు ఇద్దరు ఉన్నారు. ఆత్మ ఫలములు ఫలించేవారు ఉన్నారు, శరీర ఫలములు ఫలించేవారు ఉన్నారు. ఆత్మానుసారులకి ఆత్మఫలాలు ఉంటాయి, శరీరానుసారులకి ఆత్మఫలాలు ఉండవు. శరీర సంబంధమైన ఫలాలే ఉంటాయి. మంచి చెట్టు మంచి ఫలాలను ఫలించిద్ది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలనే ఫలించిద్ది. ద్రాక్ష చెట్టున అంజూరపు పండ్లు రావు, అంజూరపు చెట్టున ముండ్ల ఫలాలు ఫలించవు. ఏ చెట్టుకు తగిన ఆ ఫలాలే. కనుక నువ్వు ఆత్మీయుడివి, ఆత్మీయురాలవైతే ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించుటకు ఆత్మీయులతోనే స్నేహం చేయి, ఆత్మీయులతోనే మాట్లాడు, ఆత్మీయులతోనే గడుపు. ఇంకా నీ జీవితం బాగుండిద్ది. ఇప్పుడు పొయ్యి మండుతుంది, పొయ్యి ఏం చేస్తుంది? మండుతుంది. మండేటటువంటి పొయ్యిలో నీళ్లు పోస్తే ఏమైద్ది? ఆరిపోయిద్ది. మండేటటువంటి పొయ్యిలోకి కిరోసిన్ పోస్తే ఏమైద్ది? మనం ఆత్మానుసారులంగా ఉన్నప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం కాదు, ఇది ఏ పట్టణం అయినా కానీ, మన ఇల్లు అయినా, మనల్ని బాగా ప్రేమించే వాళ్ళైనా వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంతకు మించి మనం పోతే వాళ్ళు మనల్ని మింగేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఇంకొక మాట చెప్పిన ఆ మాటలు ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:9. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములు నిండుకొనిన వారై ఉండండి. మీరు శ్రేష్టమైన కార్యాలు చేయాలి. ఆ శ్రేష్టమైన పనులు ఎలా ఉండాలంటే తెలివితో, జ్ఞానంతో చేయాలి.
మంచి పనులను ఎలా చేయాలి? మీకు తెలివితోనూ జ్ఞానంతోనూ చేయాలి. చెడ్డ పనులు చేస్తే నీతి ఫలం రాదు. మంచి పనులు చేస్తేనే ఏ ఫలం వస్తుంది? నీతి ఫలం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఫలాలన్నీ ఇజ్రాయేలీలు పోగొట్టుకున్నారు. నీతి ఫలము లేదు, ఆత్మ ఫలము లేదు, మారు మనసుకు తగిన ఫలములు లేవు. కనుక ఈ ఫలములు ఫలించకుండా ఉండుటను బట్టి అంజూరపు చెట్టును దేవుడు ఏం చేశాడు? శపిస్తే వేళ్ళు మొదలుకొని పైదాకా అది ఎండిపోయింది. కనుక మనం దేవుని పిల్లలం. యేసయ్య మన దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. మనం ఒక అంజూరపు చెట్టు లాంటి వాళ్ళం. మనకు నీరు పోస్తున్నాడు, మనకు ఎరువేస్తున్నాడు, మనల్ని జాగ్రత్త చేస్తున్నాడు. ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చి నీలో ఉన్న ఈ ఫలములను వెదకటానికి ఆయన ఎప్పుడైనా రావచ్చు. నువ్వేం చేయాలి? ఆకలి ఉండయ్యా, ఫలాలు లేవయ్యా అనకూడదు. మనకి రెండూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఫలములతో నింపబడి, నీతి ఫలములతో నింపబడి, మారు మనసు తగిన ఫలములతో నింపబడి మనము దేవుని ఆకలి తీర్చే వారంగా, దేవునిని సంతోషపెట్టే వారంగా మనం ఉండునట్లుగా మనం ఈరోజు ప్రార్థన చేయాలి. నువ్వు ఆకులు కలిగిన అంజూరపు చెట్టుగా ఉంటే నీ ద్వారా యేసయ్యకి ఏ ప్రతిఫలం ఉండదు. పేరుకు క్రైస్తవులమే, పేరుకు విశ్వాసులమే, పేరుకు బాప్తిస్మం తీసుకున్నాం, పేరుకు చర్చికి వస్తున్నాం. మీ చర్చి పేరు ఏంటంటే బిలీవర్స్ ఏస్ట్రన్ చర్చి, పేరుకు. కానీ మనలో ఫలములు లేకపోతే మనం దేవుని రాజ్యానికి యోగ్యులము కాదు. తలొంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అంజూరపు చెట్టు కటి నాటెను ద్రాక్షవనమందు, పూత లేదే పిందెరాదే, పూత లేదే పిందెరాదే, పచ్చని ఆకులతో నిండే, పచ్చని ఆకులతో నిండే. శ్రవణమందు పూత లేదే పిందెరాదే, పూతలే పిందెరాదే, పచ్చని ఆకులతో నిండే. అంజూరపు చెట్టు కటి నాటెను ద్రాక్షవనమందు. దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేద్దాం. నాయనా, ఇదిగో త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టు వలె ఆకారానికి చక్కగా, ఆకారానికి సౌందర్యంగా, ఆకారానికి నేను ఆకర్షించే విధంగా, ఆకారానికి ప్రజలను ఆకర్షించే విధంగా ఒకవేళ మేమును ఉన్నామేమో, మాలో ఆత్మ ఫలములు లేకుండా, నీతి ఫలము లేకుండా, మారు మనస్సుకు తగిన ఫలము లేకుండా నేను జీవిస్తున్నావేమో తండ్రి. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అంజూరపు పండ్ల కాలంలోనే యేసయ్య అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ చెట్టు యేసయ్య ఆకలిని తీర్చలేకపోయింది. యేసయ్య ఆకలిని తీర్చలేని చెట్టు ఆయనకెందుకు? ఆకలి తీర్చే చెట్లు ఎన్నో ఉన్నాయి. ఆకలిని తీర్చే చెట్టుగా నువ్వు ఉండాలి. ఆకలి కొని నీ దగ్గరికి యేసయ్య రాబోతున్నాడు. నీ జీవితాన్ని పరిశీలించటానికి రాబోతున్నాడు.
పైన ఎంత భక్తిగా ఉన్నావో, పైన ఎంత విశ్వాసంగా ఉన్నావో, పైన ఎంత క్రైస్తవుడుగా ఉన్నావో, నీ అంతర్గత జీవితం కూడా అంత ఫలములు కలిగి ఫలభరితముగా ఉండాలి. ఒకవేళ లేకపోతే అంజూరపు చెట్టును శపించినట్లుగా నీవు కూడా శపించబడిన వాడవై నరకానికి వెళ్ళిపోతావు. నీవు కూడా శపించబడిన దానవై వేర్లు మొదలుకొని పై వరకు ఎండిపోతావు. ఎండిపోయిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినట్లుగా అగ్ని గంధకములలో మండుచున్న గుండములో ప్రవేశిస్తావు. మీకా అంటున్నాడు, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక్క ఫలము కూడా లేదే. నేను ఎదురు చూస్తున్నా ఒక్క ఫలము కూడా లేదే. ఫలములు లేని చెట్టు వలె యేసయ్య దృష్టిలోను ఉన్నావా? కాపు కాయని జీవితాన్ని కలిగి ఉన్నావా? ఆకలి తీర్చని స్థితిలోను ఉన్నావా? నిన్ను నాటడం ద్వారా, నిన్ను పెంచటం ద్వారా, నిన్ను పోషించటం ద్వారా, నిన్ను సంరక్షించటం ద్వారా, నిన్ను కాపాడటం ద్వారా యేసయ్యకి ఏ విధమైన ఫలితము లేదో. లేకపోతే యేసయ్య అన్నాడు, ఈ చెట్టు వలన ఈ భూమి ఎందుకు వ్యర్థం కావాలి? తోటమాలి దీన్ని నరికే. తోటమాలి ఏమన్నాడు తెలుసా? అయ్యా వద్దయ్యా, నువ్వు ఇష్టపడి నాటుకున్నావయ్యా, నువ్వు ఇష్టపడి పెంచుకున్నావయ్యా. ఇదిగో ఈ సంవత్సరం ఇంకా ఎరివేస్తానయ్యా, ఈ సంవత్సరం ఇంకా కొంచెం నీరు పోస్తానయ్యా, ఫలిస్తుందయ్యా, ఖచ్చితంగా ఫలిస్తుందయ్యా, ఫలించకపోతే నరికేద్దుమని యజమానుడి కాళ్లకు తోటమాలి అడ్డం పడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఈ సంవత్సరం దేవుడిని గడువిచ్చాడు. ఫలించు, ఫలించు, ఫలములు కలిగి ఉండు. ఫలములు లేని జీవితం కలిగి ఉండబాక. ఒకవేళ ఆకారం కలిగి ఉంటే ఆత్మ ఫలములు కూడా కలిగి ఉండు. దేవుడి నీ జీవితంలో విశ్వాసాన్ని, నీతిని, సమాధానాన్ని, ప్రేమను, ఆత్మ ఫలములతో కూడిన అనేకమైన వాటిని చూడాలని ఆశిస్తున్నాను. మారు మనసుకు తగిన ఫలములు చూడాలని ఆశిస్తున్నాను. నీతితో కూడిన ఫలమును ఫలించాలని ఆశిస్తున్నాడు. అలాగ నువ్వు ఫలించినట్లుగా మనందరం ప్రార్థన చేద్దాం. దేవా, నేను ఎండిపోకూడదయ్యా, ఫలములు లేని జీవితం కలిగి నేనున్నానయ్యా, నేను ఫలించాలి. పేరుకు మారు మనసు పొందాననే కానీ మారు మనసుకు తగిన ఫలములు నా జీవితంలో ఒక్కటి కూడా లేదయ్యా. నేను బాప్తిస్మం తీసుకున్నానంటే ఎవరు నమ్మట్లేదయ్యా. నేను చర్చికి వెళుతున్నానంటే ఎవరు నమ్మట్లేదా? ఎందుకు? నీలో ఏ మార్పు రాలేదే. చర్చికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండరే, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండరే, వారెంతో చక్కగా ఉంటారు అని నన్ను అంటున్నారయ్యా. దయతో జ్ఞాపకం చేసుకుని నా జీవితాన్ని మార్చండి అని ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సలోమోను ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, అవునయ్యా, వచ్చి మమ్మల్ని చూచినప్పుడు మేము ఫలించే చెట్టులా ఉండాలి. కానీ ఆనాడు మీరు చూచిన అంజూరపు చెట్టు వలె కాకుండా ప్రభువా, ఫలములిచ్చు, నీతి ఫలములిచ్చు, వెలుగు సంబంధమైన ఫలములిచ్చు అయ్యా, ఆ స్వభావంతో మిమ్మల్ని భాగ్యాన్ని ప్రసాదించు అయ్యా. ఇప్పుడు చెప్పబడిన ప్రతి మాట ప్రభువా మా అనీతిని సూచిస్తుంది ప్రభువా, మా అపవిత్రతను ప్రభువా కడిగి వేస్తుంది. మాలో ఉన్న అంధకార శక్తులను ప్రభువా లయపరిచే విధంగా ప్రభువా మమ్మల్ని ప్రేరేపిస్తుంది.
నిజమే తండ్రి, మీరు వచ్చినప్పుడు ప్రభు మాలో ఆకులు తప్ప ఫలాలు లేకపోతే గొడ్డలి వేరున ఎలాగున పెట్టబడిందో నాయన, మేము మరణపుకు దగ్గరగా ఉంటాము నాయన. తండ్రి అలాగున మీరు వచ్చినప్పుడు ప్రభు నీతి ఫలాలు ఫలించేవారు, నీ వాక్కులతో ప్రభు మేము శుభ్రపరచబడి పాది చేయబడి ప్రభు రాళ్ళు వేరబడిన ఆయన తండ్రి, ఈ సంవత్సరం కాదులే అనుకోకుండా ఫలాలు ఇచ్చే అంజూరపు చెట్టు వలె ప్రభు నాయన తండ్రి, మేము అందరికీ ప్రభు ఆశాజ్యోతుల్లా వెలిగే కృపను దయచేయమని తండ్రి, అందరిలా కాకుండా ప్రత్యేకించబడిన వారిగా ఇప్పుడు విన్న మేము ప్రభు వదిలిపెట్టక ఈ మాటలను ప్రభు మేము అంగీకరించి ఫలించే వారిని మమ్మల్ని తయారు చేయాలి. అయ్యా, నీ దాసుడు ప్రభు చెప్పబడిన ప్రతి మాట ప్రభు పరిశుద్ధాత్మ వాక్కుతో చెప్పబడినట్లుగా మేము అంగీకరించి అయ్యా మేము ముందుకు సాగే భాగ్యాన్ని ప్రసాదించు. ఆత్మీయ తండ్రి గారిని ప్రభు ఇంకనూ బలపరచు, ఇంకనూ నీ సన్నిధానంలో ప్రభు స్థిరపరచమని అడుగుచున్నాను. మాకు ఆత్మఫలములు ఏంటియో తెలిసే ఆ జ్ఞానమును మాకు బోధించేవారిగా అనేక సంవత్సరములు నీ ఆరోగ్యమును నీ ఆయుష్కాలాన్ని దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తాం. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.